హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, వేర్ ఆర్ వి గోయింగ్? అవుట్ సైడా? ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వస్తుందన్నమాట. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. సో లెట్స్ గో. So you want to go to airport? Yes. 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 Shall we go in the car or on the bike? Car. We are going to airport. Yes. I'm going. సో మా చిన్నోడైతే పడుకున్నాడు రిలాక్స్గా. మా పెద్దోడు మాత్రం ఎప్పుడైతే బయటికి వెళ్తున్నామని వాడికి తెలిసిన నిద్ర వచ్చినాక నిద్ర ఆపుకొని రెడీ అయిపోయాడు. సో మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము వాళ్ళని పికప్ చేసుకోవడానికి. మా పెద్దోడికి ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ బోర్ కొట్టదు అనమాట. దగ్గర దగ్గర ఈ కొత్త ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ ఒక 3 to 4 times వెళ్ళాము, అయినా బోర్ కొట్టదు వాడికి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ రీచ్ అయిపోయారు, ల్యాండ్ అయిపోయారు ఎయిర్పోర్ట్లో. సో మేము లేట్ అయ్యాము. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము అలాగా స్లోగా. చాలా సన్నీగా ఉంది వెదర్. మీ ఊర్లో వెదర్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ఎయిర్పోర్ట్ 4 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 11 kilometers. అదే రెంటెడ్ ఓల్డ్ హౌస్లో అయితే ఆల్మోస్ట్ ఒక 40+ అలా ఉండేది. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం చాలా ప్లస్ అయింది మాకు. సో మా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రిప్ వేశారనమాట. సో వాళ్ళు టెర్మినల్ 2లో అనమాట ల్యాండ్ అయ్యారు. మేము బై మిస్టేక్ టెర్మినల్ 1కి వెళ్ళిపోయాము. సో మేము మళ్ళీ చెక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. చూడండి వ్యూ ఎలా ఉందో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వ్యూ నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా సార్లు నైట్ టైం అయితే ఇక్కడికి వచ్చాము. ఈవెన్ న్యూ ఇయర్కి నేను లైవ్ చేశాను, అప్పుడు కూడా ఇక్కడే వచ్చాము. సో ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట ఏరియా అంతా కూడా. ఎప్పుడు చూసినా కానీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది పీస్ఫుల్గా, అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ అయితే అసలు ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఎంత బాగుంటుందంటే చాలా 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 బాగుంటుంది అనమాట. సో అవుట్ సైడ్ వ్యూ కాదు, లోపల కూడా చాలా క్లాసీగా ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్స్ అంటేనే అలా ఉంటాయి. సో ఫుల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో అలాగే ఏమైందంటే మేము టెర్మినల్ 2కి వెళ్ళాల్సింది టెర్మినల్ 1. సో ఒకటే స్ట్రైట్ వేలో వెళ్ళాలి. సో ఏదన్నా మనం మిస్టేక్ అయితే మళ్ళీ ఒక 2-3 kilometers తర్వాత యూటర్న్ తీసుకొని బ్యాక్కి రావాలి. సో చాలా స్ట్రగుల్ అయ్యాము. సో మేము టెర్మినల్ 1కి అయితే యూజువల్గా వెళ్తూ ఉండేవాళ్ళం. టెర్మినల్ 2కి మేము బస్లోనే వెళ్ళామన్నమాట. అంటే 1 నుంచి 2కి సేమ్ బస్లోనే వెళ్ళామన్నమాట. సో టెర్మినల్ 1కి మేము యూజువల్గా ట్రావెల్ చేస్తుండడం వల్ల నాకు ఐడియా ఉంది. సో 2 వచ్చేసరికి కొంచెం ఎప్పుడు ఒక్కసారి వెళ్ళామన్నమాట. సో అంత గుర్తులేదు. సో దానివల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మారిపోయాము. సో లాస్ట్ టైం మిడ్ నైట్ వాళ్ళని డ్రాప్ చేశారనమాట మా హస్బెండ్. సో ఆ టైంలో నేను లేను. సో నాకు ఐడియా లేదు ఈ రూట్. అండ్ మా హస్బెండ్ గుర్తుంది, నేను కరెక్ట్గానే వెళ్ళాను అనుకున్నారు. సో కొంచెం లిటిల్ కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఫైనల్గా అయితే మాకు జస్ట్ ఒక అలా 1 kilometer వెళ్ళగానే మాకు వచ్చేసింది. సో ఇది పార్కింగ్ స్లాట్ అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ 19 నెంబర్ దగ్గర అయితే ఉన్నారు. ఇది పికప్ ఏరియా అనమాట, అరైవల్లో పికప్ ఏరియాలో. సో వాళ్ళే అనమాట మా ఫ్రెండ్స్. సో మొత్తానికి వాళ్ళని పికప్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ పాప అయితే లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు అయితే చాలా మా దగ్గర ముట్టుకొని ఇవ్వలేదు. ఇప్పుడు బాగా అలవాటు పడిపోయింది. సో ఇంటికి రాగానే ఇంకా ఫుల్ ఖుషి అయిపోయింది. మా పిల్లలిద్దరితోటి బాగా ఆడేసుకుంది అనమాట. అసలు మా పెద్దోడైతే చాలా బాగా కేర్గా చూసుకున్నాడు. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది పాప అనమాట. సో వీళ్ళిద్దరు కూడా బాగా ఆడించుకున్నారు. చూడండి వీళ్ళిద్దరు అన్న అన్న అనుకుంటేనే తిరుగుతూనే ఉండింది. చాలా చక్కగా ఆడుకున్నారు అనమాట ఇద్దరు కూడా. వాడు కూడా బాగా ఆడిపించుకున్నాడు. ఫైనల్గా వెళ్ళిపోతుంటే కూడా వాడికి పాప వెళ్ళిపోతుంది అంటూనే ఉన్నాడు. సో మొత్తానికి వాళ్ళందరూ బాగా ఆడుకున్నారు. సో మంచి మెమొరీటీ అనమాట. బట్ చాలా తక్కువ టైం ఉన్నారు, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. సో వీళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా మా పెద్దోడు పడి ఏడ్చేశాడు, పాప కావాలని చెప్పేసి. సో ఇది ఇవాల్టి వీడియో. సో
అలా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అలా ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అయ్యామనమాట. సో, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.